గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నర్సింగ్పుర. ఈరోజు వచ్చేసి మన లే లదాఖ్ రైడ్లో డే 2. ఇక్కడ నుంచి మనం ఆగ్రా వెళ్తున్నాం. ఆగ్రా ఇక్కడ నుంచి అరౌండ్ మనకి 650 కిలోమీటర్స్ ఉంది. సో లంచ్ వచ్చేసి ఝాన్సీ మధ్యలో ఉంటుంది, 350 కిలోమీటర్స్ సంథింగ్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది గైస్, ఆల్మోస్ట్ 9:30 అయింది. తర్వాత లగేజ్ అంతా మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో పెట్టి అక్కడ నుంచి మళ్ళీ అంతా ఛార్జింగ్ పెట్టి అవన్నీ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయినా. నిన్న ఫుటేజ్ అంతా మళ్ళీ గోప్రోలోంచి ల్యాప్టాప్లోకి షిఫ్ట్ చేసిన. మళ్ళా తర్వాత ఇప్పుడు నేను ఉంటున్న రూమ్ చూడండి, ఇది నైట్ నేను ఉన్న రూము. మన ట్యాంక్ బ్యాగ్ అండ్ మన నైట్ తీసుకున్న ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇంటి నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చిన కొన్ని, నైట్ నానబెట్టిన, ఇప్పుడు తినాలి. లైక్ మొత్తం అంతా ప్యాక్ చేసేసిన గైస్ అంతా. ఇంకా తీసుకెళ్ళి డైరెక్ట్ బైక్కి మౌంట్ చేయడమే. జాకెట్, ఇది వాష్రూమ్. బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ ఇది నర్సింగ్పుర, మధ్యప్రదేశ్లో ఉంది ఇది. ఇక్కడికి వచ్చి మీరు శారదా హోటల్ అని మీరు మ్యాప్స్లో టైప్ చేయగానే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు, పర్లేదు. అండ్ బడ్జెట్లో రూమ్స్ ఉన్నాయి అండ్ కొంచెం కాస్ట్లీలో కూడా ఉన్నాయి. సో నేను బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి బడ్జెట్లో తీసుకున్నా. సో ఇంకా అంతా సెట్ అయిపోయింది. వెళ్ళే గోప్రోలో కలుద్దాం, అంటే రైడ్లో కలుద్దాం. ఓకే, లగేజ్ అంతా మౌంట్ చేసేసినాం. ట్యాంక్ బ్యాగ్, టైల్ బ్యాగ్, నా డబ్బాలు. సో నైట్ ఇక్కడనే స్టే చేసినాం మనం. కనిపిస్తున్నాం మీకు గోప్రోలో శ్రీ శారదా ప్యాలెస్ ఇక్కడనే. ఓకే, టైం వచ్చి 9:40 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. ఓకే అంకుల్, బాయ్. రైట్ అంకుల్. ఇక్కడ ఫస్ట్ డే 2 ఫస్ట్ పెట్రోల్ బంక్ అక్కడ రావాలా? ఈరోజు పెట్రోల్ రేట్ వచ్చి 80 पैसा. ఓకే అంకుల్, మారో सामने दिख रहा है आप. बस अंकल बस, मैं ऑनलाइन कर देता हूँ. 880 रुपये. పెట్రోల్ అయితే కొట్టించేసినాం. ఇంకా హైవే ఎక్కిన తర్వాత కలుస్తున్నాం. హైవే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. రైట్కి వెళ్తే ఝాన్సీ, సాగర్, ఆగ్రా, ఢిల్లీ. ఇప్పుడే ఇంట్రెస్టింగ్గా నాకు ఒక బ్రిడ్జ్ కనిపించింది. ఈ బ్రిడ్జ్ పేరేంటో చూద్దాం ఒకసారి మ్యాప్స్లో. కానీ బ్యూటిఫుల్గా ఉంది బ్రిడ్జ్, చూస్తున్నారు కదా. మధ్యప్రదేశ్లోనే ఉంది. వాటర్ చాలా తక్కువగా ఉంది. గాయ్స్, ఇది నర్మదా రివర్ చూడండి, కనిపిస్తుందా మీకు? నర్మదా రివర్, బ్రహ్మన్ న్యూ బ్రిడ్జ్ అంట, నర్మదా రివర్. ఓకే, ఇది నర్మదానా? నైస్ నైస్.
ఓకే, నైస్ టు మీట్ యూ అన్న. రాజశేఖర్ రెడ్డి కదా? అంటే బాగా ఎవరు? హైదరాబాద్. హైదరాబాదే? నాది అయిపోయింది, నాది 19లోనే అయిపోయింది ట్రిప్. మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ చేసిన, ఈ ఇయర్ కూడా చేసిన. ఓకే ఓకే అన్న, నైస్ టు మీట్ యూ. ఓకే అన్న. అన్న వాళ్ళది హైదరాబాద్, TS08, అంటే మన సైడే. అన్న వాళ్ళు కూడా లదాఖ్ వెళ్తున్నారంట. ఇక్కడ వాటర్ మిలన్ అయితే తిన్నా, కొంచెం ఎండ టూ మచ్ ఉంది. 37 degrees ఉంది ఇక్కడ. अच्छा है वाटर मिलन, अच्छा है, अच्छा है, मीठा है. कहाँ से लाते हो? ये नर्मदा ही का सर, ये कहाँ से? ये सक्कर, ये नदी है ना, नदी के किनारे से निकलता है। हाँ, और ये वो पकड़ी है ना, वो निकलती है इधर लंबी वाली. ऐसा? हाँ सर. కానీ చాలా టేస్ట్ బాగుంది. నర్మదా రివర్ పక్కనే పండిస్తారంట, బాగుంది. గిరిజారా देख. ठीक है, चलेंगे భయ్యా. రైట్. అది వాటర్ మిలన్ పడిపోతుంటే పడుతున్నాయి ఈజీగా. నాకైతే అక్కడ కనిపించేస్తుంది, చూపిస్తాను. ఇట్లా రోడ్డు మధ్యలోకి వచ్చేస్తాయి ఆల్ రైట్. చూస్తున్నారుగా, ఈ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆవులు ఇట్లా రోడ్డు మధ్యలోకి వచ్చేస్తాయి ఉన్నట్టుండి. లేకపోతే ఇక్కడ నిలబడతాయి సైడ్కి, ఉండి సడన్గా వచ్చేస్తాయి. కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ డ్రైవ్ చేయండి. డైరెక్ట్ సాగర్ దగ్గరలో కలుగుతాం. ఇంకా ఇప్పుడే ఒక బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయినాము. ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. అసలు వాటరే లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఉత్తరప్రదేశ్లో జోహార్ రివర్ సంథింగ్ ఏదో ఉంది. మళ్ళీ ఇక్కడ 2-3 కన్ఫ్యూజన్లు ఉన్నాయి. మళ్ళీ ఇలా ఉత్తరప్రదేశ్ యాడ్ అవుతుంది, మధ్యప్రదేశ్, రెండు కలుస్తున్నాయి. ఓకే, ఇంకా ఝాన్సీకి 60 సంథింగ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ చేద్దాం. ఇందాకనే లంచ్ అయితే చేసిన, కానీ అసలు ఎండలు మాత్రం మామూలుగా లేవు, చాలా ఘోరంగా ఉన్నాయి. గ్లౌజెస్ కూడా వేసుకున్నా, అంటే వడదెబ్బ అంత తగులుతుంది చేతికి. చూడండి మొత్తం అసలు సన్ గ్లాసెస్ వేసుకున్నా, మాస్క్ వేసుకున్నా, ఫుల్ హెల్మెట్, వైజర్ అంత వేసినా కూడా అసలు ఫుల్ హీట్ తగులుతుంది ఫేస్కి. ఈ జాకెట్ ఉంది, కానీ జాకెట్ ఉండడం వల్లనే బెటర్. జాకెట్ లేకుంటే ఇంకా నేను అయిపోతుండే. లంచ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఝాన్సీ 41 kilometers ఉంది. అండ్ ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి ఆగ్రా. ఎండలో అయితే ఎక్కువ స్పీడ్గా వెళ్ళట్లేదు, స్లోగానే వెళ్తున్నాం. 9:30, 10 అవుతుందని చెప్పి చూపిస్తుంది ఆగ్రాకి వెళ్ళేసరికి. సో లంచ్ బ్రేక్ అయితే చాలా పెద్దగా తీసుకున్నా, ఒక 1 hour పైనే తీసుకున్నా. కొద్దిగా ఈవినింగ్ అయిన తర్వాత రికార్డ్ చేస్తాం. ఎస్, మన రైడ్లో సెకండ్ ఫ్యూయల్. పెట్రోల్ రేట్ ఎంత ఉందిడా ఎగ్జాక్ట్గా? మారో 1100 మారుదాం. రైట్, 11 liters, 11.43, 1100 పట్టింది. 89 rupees తక్కువ ఉంది పెట్రోల్ రేట్. कैसा लीटर, कैसा? 96. सबसे कम इधर ही है. आगे लेता हूँ. 96 rupees అంటే పెట్రోల్. దా కూడా కొట్టించుకుందామా డబ్బాలలో కూడా? వద్దులే. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. ముందు టోల్ ప్లాజా కనిపిస్తుందో,
నాకైతే కనిపిస్తుంది, ముందుంది, చూపిస్తాను మీకు కూడా. అసలు ఎంత నా లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యలేదు ఇంతగానో ఎండలు. ఎండాకాలం అయిపోయింది కదా అని చెప్పి రైడ్ స్టార్ట్ చేస్తే మా చుక్కలు చుక్కలు కనిపిస్తున్నాయి నిజంగా. సీరియస్గా అస్సలు ఎనర్జీ లేదు. ఎండ ఎప్పుడు తగ్గుతుందో అని చెప్పి ఇగో వస్తున్నారు ఫ్యాన్స్. అమ్మా ఎండలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వీడు చూడు నీకు ఎట్లున్నాడు చూడు. బోల్ రే. ठीक है जैसे लो आ जाते जहाँ से चुंगी देगा। नाम क्या तुम्हारा? माय नेम इज अंशुल पाल। हाँ, माय नेम इज अंशुल पाल। अंशुल पाल. विच क्लास यू आर स्टडिंग? 9th तुम? 10th में 10th. ले लो. हाउ हैदराबाद से लिया चॉकलेट. थैंक्स भैया। Okay. चलो अच्छा पढ़ाई करो. कहाँ जा रहे डिनर पर जा रहे हो? लद्दाख लद्दाख जा रहे. लद्दाख आंगनबाड़ी हो? हाँ आर्मी नहीं, राइडर राइडर, मोटो ब्लॉगर हूँ, यूट्यूबर. लद्दाख हाँ, जम्मू कश्मीर में। तो राजस्थान से बोल ग्वालियर. पुल के ऊपर से जाओ कि नीचे से? कहाँ? ऊपर से जहाँ जी रुकना है वहीं रुक जाइए। ठीक है. कैमरा सब बिल्कुल। अरे దగ్గరాయి అంట. ఇది మన రైడ్లో 6th టోల్ గేట్, 6th 5th టోల్ గేట్ గుర్తు ఉండట్లేదు అసలు డిహైడ్రేషన్కి. ఎండ మాత్రం ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి గ్వాలియర్ 90 కిలోమీటర్స్, 85 సంథింగ్ ఎంత ఉంది. ఆగ్రా మాత్రం 200 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 4 hours టైం చూపిస్తుంది. ఓకే, इनकी लिफ्ट इच्छा आड़ फोटो तीसुकुंटुंडु. ओके वस्तावरा नु यूट्यूब ला, तुम आओगे यूट्यूब में? ठीक है, ये सर्च करें डायरेक्ट काम पे. हाँ. वो नहीं रहा वो. ఇక్కడ బ్రేక్ అయితే తీసుకున్నాం, చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నా. ఎండలో మాడిపోయి ఇక్కడికి వచ్చి కొంచెం ఫేస్ వాష్ అవన్నీ చేసుకొని టీ తాగి ఆల్మోస్ట్ గంటన్నర తీసుకున్న టైం. ఎందుకంటే నాకు మస్ట్ నీడెడ్ ఉండే, అందుకనే తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇటు నుంచి మనం స్ట్రైట్ వెళ్తే ఆగ్రా, లోపలికి వెళ్తే గ్వాలియర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గ్వాలియర్, స్ట్రైట్ వెళ్తే గో గో గో. ఢిల్లీ 336 కిలోమీటర్స్, ఆగ్రా 135. ఇక్కడ నుంచి టోల్ గేట్ అయితే వచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఏం టోల్ ప్లాజా ఇది? మెహరాల్ టోల్ ప్లాజా అంట. మన రైడ్లో లే లద్దాఖ్ రైడ్ డే 2లో ఇది 7th టోల్ గేట్. నిన్నైతే 15-16 టోల్ గేట్స్ క్రాస్ చేసినాం. ఇప్పుడే మనం రాజస్థాన్లో కూడా ఎంటర్ అయిపోయినాము. అంటే రాజస్థాన్ అంటే ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆర్జే అని బోర్డులు కూడా కనిపిస్తున్నాయి, నంబర్ ప్లేట్స్ కార్లకి. వీళ్ళ హోటల్ లోపలికి ఇంట్లోకి ఎక్కిచ్చేస్తున్నాం. హోటల్ సాయి ప్యాలెస్ ఇది. ఆగే అన్నా, ఇంకా లోపలికంట. అసలు నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. పార్కింగ్ లేనట్టుంది బయట, అందుకనే లోపల. ఓకే వచ్చేసినాం.